టీఎంసీ పరిస్థితి ఒక్క నెల రోజుల్లో ఎలా మారిపోయింది చూసారా? ఆ పార్టీని కాపాడుకోవడానికి మమతా బేగం ఇప్పుడు కాంగ్రెస్‌లో విలీనం చేస్తాను అంటే కాంగ్రెస్ చీ కొడుతుంది. ఇక్కడ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర కాంగ్రెస్ ఏమొచ్చేసి వద్దు వద్దు ఆ పెంట మనకొద్దు, ఆ చెత్త మనకొద్దు, ఆ డ్రైనేజీ మనకొద్దు అని చెప్తున్నారు. అంటే అంత దారుణమైనటువంటి పరిస్థితిని వాళ్ళు కూడా అంగీకరించారు. ఇప్పుడు కేసీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఇక్కడ కూడా ఢిల్లీలో మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ ఢిల్లీలో కూడా దీని గురించి చాలా వరకు చర్చలు వచ్చాయి. అయితే చాలా మంది టీఎంసీని చేర్చుకుంటే మనకి పశ్చిమ బెంగాల్లో బలమే కదా, ఎలాగో అక్కడ కాంగ్రెస్కి పెద్ద బలం లేదు, మొన్నైతే రెండు స్థానాలు వచ్చాయి కాబట్టి ఇప్పుడు టీఎంసీని చేర్చుకుంటే మనకి బలం కూడా ఉంటుంది, పైగా ఆవిడ ఇంతకుముందు కాంగ్రెస్లోనే ఉన్నారు కదా అన్న విషయాల గురించి కొంతమంది నాయకులు మాట్లాడితే కేసీ వేణుగోపాల్ వద్దొద్దు, ఇప్పుడు అధిష్టానం దీని గురించి పెద్దగా మొగ్గు చూపించలేదు, అది ఏంటనేది నిర్ణయాలు తీసుకున్న తర్వాత దీని గురించి మాట్లాడదాం అని కేసీ వేణుగోపాల్ దీని గురించి కొట్టిపారేశారు. బయటకు వచ్చాక మీడియా మాట్లాడినప్పుడు మీడియా కూడా అదే విషయాన్ని అడిగితే మీడియా కూడా అంతే, అలాంటివి ఏమీ నమ్మకండి, సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారం అని చెప్పేశాడు. అయితే మమతా బెనర్జీ ఏం చేసింది? సోనియా గాంధీని మంగళవారం కలిసింది, బుధవారం రోజు రాహుల్ గాంధీని ఇక్కడ అభిషేక్ బెనర్జీ కూడా కలిసి 1-2 గంటల సేపు మాట్లాడడం జరిగింది. వాస్తవానికి పార్టీని కాపాడడం కోసమే ఈ విలీనం. పార్టీని కాపాడిన తర్వాత ఆవిడ తన ఎన్నికలు వచ్చేటప్పుడు విజృంభిస్తుంది. ఈవిడ యొక్క విధానాలు వాళ్ళకి తెలుసు, కాంగ్రెస్ నుంచే వెళ్ళిపోయింది కదా, కాంగ్రెస్ ని చివరికి పోటీ చేయడానికి కూడా రానివ్వలేదు. ఇప్పుడు ఆవిడని ఎలా ఇచ్చేస్తారు? కాబట్టి ఇంచుమించు సోనియా గాంధీ ఇప్పుడు అనారోగ్యంతో ఉన్నారు. ఈవిడ కాంగ్రెస్లోకి వస్తే రేపు పొద్దున్న రాహుల్ గాంధీని కూడా పక్కన పడేస్తుంది. ఈవిడ గుణాలు అలాంటివి. అంటే వాళ్ళలో వాళ్ళు పోటీ పెడితే ఇప్పుడు కౌరవులకి పోటీ జరిగితే మళ్ళీ కొట్లాట ఉంటుంది కదా, ఆ విధంగా వాళ్ళు కొట్టుకుంటే మమతా బేగమే గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ కుట్రలు కుతంత్రాలకి బాగా అలవాటు పడినటువంటి ప్రాణం అది. సో ఏ విధంగా చూసినా సరే మమతా బేగం మళ్ళీ కాంగ్రెస్ పార్టీని పూర్తిగా నాశనం చేసి తన చేతిలోకి తీసుకుంటుందేమని భయానికి బహుశా కాంగ్రెస్ వాళ్ళు వద్దంటున్నారో, లేకపోతే ఆ పార్టీని కలుపుకుంటే రేపు బీజేపీ ఏదైతే ఒక పెద్ద అలిగేషన్ చేస్తుందో, లేకపోతే వాటన్నింటినీ విమర్శించేటటువంటి అన్నింటినీ కూడా మనం మళ్ళీ సమాధానాలు చెప్పుకోగలమో లేదో అని ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ భయపడుతున్నట్లుగానే మిగతా అందరు కాంగ్రెస్ నాయకులు భయపడుతున్నారు. సో అందుకే ఇప్పుడు ఆ పార్టీని విలీనం చేసుకోవడానికి కూడా వీళ్ళు ఎవరు ముందుకు రావడం లేదు. అందుకే ఇప్పుడు ఈవిడేమంటుంది మమతా బేగం, లేదు అసలు మేము విలీనమే చేయము, మాకెందుకు ఆ కర్మ, మాకేంటి ఆ కర్మ అంటున్నారు. కానీ ఇక్కడ వైపు ఏమొచ్చేసి వినభ్రత బెనర్జీ ఏమంటున్నాడు, మాదే అసలైనటువంటి టీఎంసీ కాబట్టి ఆ టీఎంసీ మా పేరునే ఉండాలని చెప్తున్నాడు. అందుకే ఇప్పుడు ఈవిడ పార్టీని కాపాడుకోవడానికి ఈ విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఎక్కడా కూడా ఆవిడ యొక్క ఎత్తుగడలు పారడం లేదు. బహుశా నేను ఇంతకుముందు చెప్పాను, యద్భావం తద్భవతని, అదే జరుగుతుంది. నువ్వు ఈ దేశ చెడును కోరుకున్నావు, ఇప్పుడు ఈ దేశం నీ చెడును కోరుకుంటుంది.